సునీల్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. మండల కేంద్రంలో గత రోజున నిన్న బీఆర్ఎస్ నాయకులు ఏదైతే మహాత్మా గాంధీ వర్ధంతి రోజున మరి మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతి పత్రం ఇవ్వడం అనేది హాస్యాస్పదం. మరి తెలంగాణలో ఒక సామెత ఉంది, మొగాన్ని కొట్టి మొత్తుకున్నదట. 10 ఏళ్ళు మరి ప్రజలను నానా హింసలు పెట్టి రకరకాల నిరంకుశ ప్రభుత్వాన్ని నడిపించి అధికారంలోకి వస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, తర్వాత కరీంనగర్ను డల్లా చేస్తామన్నారు, వరంగల్ను లండన్ చేస్తామన్నారు. రకరకాల అబద్ధాలతో 10 సంవత్సరాలు గడిపేసి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసి ఈరోజు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము 14 నెలలు అవుతుంది మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఒకటొకటిగా నెరవేరుస్తూ ప్రజలకు అవసరమైన అన్నింటినీ కూడా తీరుస్తూ ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా తయారైన వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చక్కబరుస్తూ ఒకవైపు ప్రజాపాలన ఇంకోవైపు సంక్షేమాన్ని కూడా సమపాలనగా చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది. మరి గత రోజు ఇక్కడ బీఆర్ఎస్ మండల నాయకులు మేమేదో 10 ఏళ్ళు పొడిచినామని చెప్పేసి మా ఇక్కడ మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు పొడిచినామని చెప్పి చేసిండు. మరి ఏందో పొడిచింది, అంతకుముందు మా ప్రభుత్వ వీరవత్రి అనిల్ గారు ఉన్నప్పుడే ఈ భీమ్గల్ పట్టణానికి 2 లైన్ల రోడ్డు మోర్తాడు నుంచి భీమ్గల్ అయితేనేమి, చేంగల్ నుండి భీమ్గల్ అయితేనేమి, వేల్పూర్ నుంచి భీమ్గల్ అయితేనేమి, కమ్మర్పల్లి నుంచి భీమ్గల్ అయితేనేమి, సిరికొండ నుంచి భీమ్గల్ అయితేనేమి, ఇవన్నీ కూడా డబుల్ లైన్ రోడ్లు మా కాలంలోనే దాదాపు 400 కోట్ల రూపాయలతోటి రోడ్లను ఏర్పాటు చేస్తే మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటి అంటే నల్లగా తారు, నాణ్యత లేని తారు వేసి డాంబర్ రోడ్లు వేసి మేము వేసినాం అని చెప్పుకున్నారు. మీరేం చేసిండు? అందరికీ కూడా గ్రామాల్లో కుల సంఘాలకు ఎలక్షన్ల ముందట డబ్బులు లేకున్నా మీ ఖాతా మీ బ్యాంకు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి అడిగిన కుల సంఘం కల్లా ఫేక్ ప్రొసీడింగ్, దొంగ ప్రొసీడింగ్లు ఇచ్చిన ఘనత మీ ప్రశాంత్ రెడ్డి గారిది. అట్లాగే అడిగిన వాళ్ళకల్లా గుళ్ళు కట్టుకోమని చెప్పేసి మెండోరల మరి మల్లన్న గుడి అయితేనేంది, అంసాపూర్లో మల్లన్న గుడి అయితేనేంది, సావెల్లో గుడి అయితేనేంది, అట్లాగే చాకిరియాల్లో గుడి అయితేంది, ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 10-15 గుళ్ళకు మీరు అన్నిటికీ కూడా కాంట్రిబ్యూషన్ కట్టించుకొని ఒక్క గుడికి కూడా ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. మీరు పైగా మేము గుళ్ళు ఇస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పుకున్నారు, భారీగా కటౌట్లు పెట్టుకున్నారు. వాటన్నిటికి కూడా ఈరోజు మా ముత్యాల సునీల్ అన్న గారు విడతల వారీగా వాటన్నిటికి కూడా నిధులను మంజూరు చేయించి వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఇవాళ వచ్చేసి మేము పనులు చేస్తలేం, హామీలను నెరవేర్స్తలేమని అనడము మీరు సిగ్గుచేటు. మీ పార్టీకి మాట్లాడే నైతికత లేదు, ఈ బీఆర్ఎస్ నాయకులకు భీమ్గల్ మండలంలో మాట్లాడే నైతికత లేదు. మీరు ప్రజల ముందరికి రావడానికి ఏమాత్రం అర్హులు కారని చెప్తూ ఈరోజు ఇకనైనా వీళ్ళ బుద్ధిని మార్చాలని, వీళ్ళ చెడ్డ బుద్ధి మారాలని, వీళ్ళతో పాటు వీళ్ళ ప్రశాంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారి, కేటీఆర్ గారి బుద్ధులు మారాలని మహాత్ముడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.